హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ప్రెజెంట్ అయితే మడగడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి అరకు పేనరీ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్స్ ఉంటాయి, పక్కనే టికెట్ కౌంటరు. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటాయో కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఇప్పుడే మేము అరకు పేనరీ దగ్గరికి వచ్చాము. వచ్చి ఇప్పుడే టికెట్ తీసుకున్నాము. టికెట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. టికెట్ ఈచ్ వన్ వచ్చేసి 25 రూపీస్ పడింది. మేము ఇద్దరం వచ్చాము, సో 50 రూపీస్ అనమాట. ఇంకా మనం అయితే అరకు పేనరీ లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఈ ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మనకి వుడెన్ ఫ్రేమ్తో ఎంట్రీ అయితే ఉంది. ఒకసారి అలాగే లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అనేది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకి మోస్ట్ అట్రాక్టివ్ ఏమన్నా ఉందంటే ఇక్కడ ఉన్న ఈ చెట్లే. వీటిని పైన్ చెట్లు అంటారంట. ఈ పైన్ చెట్లు ఇంతకుముందు చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేవి ఇక్కడ. ఈ 2012లో వచ్చిన హుదూద్ తుఫాన్ వల్ల సగం చెట్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. అప్పుడు ఇంకా చాలా బాగుండేదంట. ఇది రీసెంట్గా డెవలప్ చేశారు ఈ అరకు పైనరీ. ఇది ఇంకా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. అదేవిధంగా ఇక్కడ ఆ దూరం నుంచి చూడండి లొకేషన్ ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ వచ్చేసి ఆ పైన ఉంది కదా, అక్కడికి ఎక్కి చూస్తే మొత్తం వ్యూ కనిపిస్తుందంట. అక్కడ అలాగే ఫొటోస్ అవి దిగుతున్నారు, చూడండి. ఇక్కడ మార్నింగ్ టైము, ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సన్ రైజ్ టైంలో వస్తే మేమైతే మిస్ అయిపోయాం, మాకు కొంచెం లేట్ అయింది వచ్చేలకే. అరకు అసలు టోటల్ అరకు ప్లేస్ విజిట్ చేయాలంటే మాత్రం వింటర్ టైంలో వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ ఉంది కదా, ఇలా లోపలికి వెళ్దాం. ఇది మొత్తం కూడా ఈ ఫ్రేమ్ ఇదంతా డిజైన్ చేయడం చాలా బాగా డిజైన్ చేశారు. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ఒక క్యాంటీన్ లాగా అనమాట. ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి. మనకి ఏదైనా తినాలన్నా కానీ అది అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ నుంచే ఫుడ్ అనేది వెళ్తుంది. స్టే అంటే ఇక్కడ క్యాంపింగ్ ఉంది. క్యాంపింగ్ తీసుకున్న వాళ్ళు, టెంట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడ నుంచే వెళ్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి వ్యూ అనేది చూడడం కోసం అరేంజ్ చేశారు. అలాగే ఒకసారి చెట్లను చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. ఇక్కడ ఏంటి అంటే డైరెక్షన్స్ ఇచ్చారనమాట. ఒకవేళ పార్క్ ఆఫీస్ అనేది విజిట్ చేయాలనుకుంటే అటు సైడ్ వెళ్ళాలి. అలాగే ఫోటో ఫ్రేమ్ అనేది ఇటు సైడ్ ఉంది. అలాగే ఇప్పుడు నేను క్యాంపింగ్ అని చెప్పాను కదా, నేచర్ క్యాంపింగ్ వచ్చేసి ఇటు వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. అవి ఇక్కడ డైరెక్షన్ చేయాలి. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమో మన ఎదురు అనమాట. మన ఎదురు ప్లేస్ అంతా కూడా ప్రీ వెడ్డింగ్ షూట్కి సంబంధించింది. ఇక్కడ ఓపెన్ ప్లేసు చాలా బాగుంటుంది చూసేదానికి. ఇక్కడ ఎక్కువ షూట్స్ కూడా జరుగుతుంటాయి, మూవీ షూట్స్ కూడా. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది ఇది అరకు పైనరీ. ఇది రీసెంట్గానే ప్రీవియస్ ఇయర్లో స్టార్ట్ చేశారు, నవంబర్లో. దీనికి స్పెషల్గా మళ్ళీ డెవలప్ చేయడానికి దీనికి ఒక 1 year దాకా గవర్నమెంట్ టేక్ ఆఫ్ చేసుకొని 1 year దాకా ఖర్చు పెట్టి చేసింది, దీన్ని డెవలప్ చేసిందంట. ఒకసారి చెట్లను చూడండి
ఎంత ఎత్తుగా ఉన్నాయో అసలు. ఎర్లీ మార్నింగ్ ఏ విధంగా ఉంటుందంటే సన్ రైజ్ వచ్చేటప్పుడు ఆ చెట్ల మధ్య నుంచి మనకి సూర్యుడి కిరణాలు అనేవి మనమే పడుతుంటాయి. అసలు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది మనకి. అలాగే చల్లటి గాలి తగులుతూ అసలు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచు అనమాట, టోటల్ మంచు కప్పేస్తుంది మనల్ని, బాగుంటుంది. ఎలా ఉంటుందంటే ఫుల్ చలి పుడుతూ అక్కడ ఏదైనా సరే ఒక చిన్న ఫైర్ లాగా వేసుకొని మనం చలి కాచుకుంటుంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ కొంతమందికి ఫ్రెండ్స్ కలిసి వచ్చినట్టుంది, వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. అక్కడ ఫైర్ వేసుకొని చలి కాచుకుంటున్నారు అక్కడ కొంతమంది. అలాగే ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా జరుగుతుంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి. ఇటు మనకి రైట్ సైడ్లో ఇక్కడ కొంతమంది షూట్స్ చేసుకుంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి. ప్రీ వెడ్డింగ్ షూట్ సంథింగ్ షూట్ అయితే ఒక ఫోటో షూట్ లాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి. ఫైనల్గా అయితే మనకి నేచర్ క్యాంపింగ్ దగ్గరకు వచ్చేసాము. ఒక్కసారి చూడండి చుట్టూ సరౌండింగ్. మనకి ఇక్కడ వచ్చేసి టోటల్గా ఒక 32 క్యాంపింగ్స్ దాకా ఉన్నాయి. అదే టోటల్ 32 టెంట్స్ దాకా ఉన్నాయంట. ఇక్కడ ఒక్కో టెంట్కి పర్చేస్ చేయడం నాకు తెలిసి ఒక 600 ఉంటుంది. ఒక టెంట్కి వచ్చేసి 2 పర్సన్స్ని అలో చేస్తారు. ఒకవేళ మాకు ఇంకా ఎక్కువ మంది ఉన్నాము, ఒకే టెంట్ కావాలి, ఒక 3 or 4 మెంబర్స్ దాకా ఎలా ఉండే ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. కాకపోతే వాటికి ఎక్కువ పర్చేస్ చేస్తారు. మేబీ నాకు తెలిసి ఒక 1000 దాకా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ క్యాంపింగ్ ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ నైట్ టైము దింసా డ్యాన్స్ అనేది అరేంజ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ ఏదైతే 32 టెంట్స్ ఉన్నాయో ఆ 32 టెంట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా నైట్ టైం అందరూ కలిసి ఇక్కడ బయటకు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని ఇక్కడ మధ్యలో క్యాంప్ ఫైర్ అనేది వేస్తారనమాట. సరదాగా అందరూ కూడా రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఆ దింసా డ్యాన్స్ని చూస్తూ ఆనందిస్తారు. అదేవిధంగా ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైల్వే ట్రాక్ కూడా వెళ్తూ అది మనకి వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు ఎవరైనా అరకు పైనరీ విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇక్కడ అడ్వెంచర్కి సంబంధించినవి కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన అయితే ఉందంట గవర్నమెంట్కి. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమన్నా కంప్లీట్ చేస్తారేమో. నెక్స్ట్ ఇయర్ కన్నా ఏమన్నా ఇంకా డెవలప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జిప్ లైన్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది ఇక్కడ. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టోటల్ వ్యూ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎక్స్ప్లోరర్ నాగార్జున లెల్లా. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.